ఒక్కొక్క టీం ఒక్కొక్కరికి ఏర్పాటు చేసినాము. గరస్ ఒకరికి పెట్టినావు, కోడిగుడ్లు ఒకరికి పెట్టినావు, రైస్ ఒకరికి పెట్టినావు, కాంట్రాక్ట్ ఒకటి పెట్టినావు. चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। పత్రికా విలేకరులకి అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే నిన్నే దిగినట్లున్నాడు ఆదంలో. దిగి ఆయన పసలేని మీటింగ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. దీంట్లో ఏమన్నా ఉందేమో, ఏమో చెప్తాడేమో, దీని మీద యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినా దాన్ని. విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం అట్లా చేస్తా ఉన్నాడు బాగా. దొంగ 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 అంటారు. అట్లా ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తా ఉన్నాడు. నీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఇస్తాను. నీవు ఎమ్మెల్యేగా నీ అధికార పార్టీ ఉంది. నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి. ఒక్కటి సర్వే నంబర్లు 11 సర్వే నంబర్లు ఇచ్చినాం. ఏముంది దాంట్లో? 11 సర్వే నంబర్లు ఏముంది? మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారు. నా పార్టీలో ఉన్నంత ఉంటే వ్యాపారాలు చేయరాదని రూల్ ఏంలే. ఏమన్నా తప్పులు ఉన్నాయో చూడు, అంతే. అవి ఆలోచన చేయాలి. కానీ అనవసరంగా సర్వే నంబర్లు ఇంకా పుడుకో ఆదోని నియోజకవర్గ సర్వే నంబర్లన్నీ తీసుకొని ఒక బుక్ తయారు చేసి ఎవరికి ఇస్తావు ఇచ్చుకో. నీ అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడుతుండవే తప్ప ఏదో భయపెడితే భయపడతాడేమో అనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలకు భయపడేవాళ్ళు ఎవరైనా భయపడొచ్చాము, కానీ కాంట్రాక్ట్లు భయపడవచ్చు, కాంట్రాక్టులు భయపడవచ్చు, బ్రాంతి షాపులు భయపడవచ్చు, ఎన్ఏ వాళ్ళు భయపడవచ్చు, లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలలో ఉన్నోళ్ళు భయపడచ్చాము. కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, మా నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇంకా ఫైల్ తయారు చేయి. ఇంకా ఏమంటే తప్పుడు పనులు చేసేవాడు నాకు లేదు. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకో. నీవి ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినట్లు ఏర్పడుతుంది, అంతే. అది నిజాలు చెప్పేది నీలో లేదు. అది నువ్వు నిజం ఎప్పుడూ చెప్పు, ఎప్పుడు జీవితంలో చెప్పు. నువ్వు గుర్తుపెట్టుకోను బాగా. నువ్వు తప్పుని ఎత్తి చూపినప్పుడు నువ్వు తప్పుని దాని మీద యాక్షన్ ఉండాలి. కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను. నా బాధ్యత అది, మా పార్టీ బాధ్యత, మా పార్టీ బాధ్యత, నాయకుల బాధ్యత, మా పార్టీలో ఉండే కార్యకర్తలు అందరి బాధ్యత కూడా అదే. ఏం జరుగుతూ ఉంది, ఏం లేదు, ఏమైతా ఉంది ఆదని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి మేము ఉన్నాము. కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అని ఆలోచన. ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం. మేము నిలదీసినప్పుడే నీవు దాని మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి. కానీ అది వదిలేస్తావు. దాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాతసారి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఫస్ట్లో వస్తేనే ఆధార్ కార్డు ఎవరారా నువ్వేం చెప్పినావు? ఫస్ట్లో వస్తే నాకు ఇల్లు కూడా ఇద్దని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి అని. ఆ కర్మ బట్లే నాకు. నువ్వు అబద్ధం చెప్పినావు, మొదట్లోనే అబద్ధం చెప్పినావు. ఎవరైనా వచ్చి నాకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇయ్యద్దని చెప్పి ఫోన్ చేసినా అన్నా కూడా రుజువు చేసి చూస్తాం. అవసరం మాకేముంది? నీకు ఇల్లు ఇస్తే ఏమి, ఇకపోతే ఏమి? నీ ఆత్మ మిత్రుడున్నాడు కిరణ్, ఏం చేసినాడు తెలుసా నీకు? తెలుసు నీకు? నీ ఆత్మ ఫ్రెండ్ ఏం చేశాడంటే
వాళ్ళ అమ్మని ఆధార్ కార్డు మార్చి ఉండే పక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసే విషయానికి బాగా తెలుదా నీకు? ఇవన్నీ మళ్ళా చెప్పాలనా నేను? ఏం యాక్షన్ తీసుకున్నావు? ప్రజలు వినేదానికి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే తోలు తీస్తా. ఏం తోలు తీస్తే నీ ప్రోత్సాహం లేనిది జరగదు. ఇది ఇప్పుడు జరిగిన కార్యక్రమాలు కూడా నీ ప్రోత్సాహం లేదు, జరగదు. అది బాగా అందరికీ తెలుసు. అది ఆదంలో ఉండే ప్రజలందరికీ తెలుసు. దాని విషయం నువ్వు డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావు. కానీ నువ్వు చెప్పింది ఏదో, మేము మాట్లాడింది ఏదో, దాని మీద సమాధానం ఇవ్వాలి. కానీ నీవు అప్పుడు ఇట్లు చేసి ఎప్పుడు నిరూపించో. ఒక్కటే నీలాగా బ్రోకర్ల మధ్యలో బ్రోకర్లు పెట్టి బ్రాంతి షాపుల విషయంలో 75,000 ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు నీకు. ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టదేమో అని చెప్పేసి ఆలోచనతో స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప అది దాని మీద ఇస్తా ఉన్నారు అంతే. వాళ్ళు ఏది కూడా వాళ్ళు తెలుసు, బాగా తెలుసు. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ ఇకపోతే మళ్ళీ క్వశ్చన్ వేస్తాం వాటి నుంచి వేసి, ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళని అడుగుతాం. ఏదో ఇవ్వాల, ఇకపోతే బాగుండదు. వాళ్ళు ఇచ్చేదాంట్లో కూడా ఏముండదు. ఊరికే మళ్ళా సమాధానాలు ఉండవు. కానీ మళ్ళీ మనమే మీ వాళ్ళు అప్పుడు అట్లా చేశారు, మీ వాళ్ళు ఇట్లా చేశారు. ఏ రుజువు చేయవయ్యా? మా వాళ్ళు చేసినా రుజువు చేయి, ఇంకోటి చేసినా రుజువు చేయవద్దండి. ఊరికి 11 సర్వే నంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏంది అది? ఉన్నాయి సర్వే యాడ రాష్ట్రంలో సర్వే నంబర్లు ఉంటాయి, లేకుండా ఉంటాయా? మన ఆదోళన ఒక్కటే సర్వే నంబర్లు ఉన్నాయా అనేది మీ మీడియా వాళ్ళు ముందు చెప్పడం చూసినా నేను. ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేరు కాబట్టి ఆయన ఆట ఆడుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఆ పొద్దు సమాధానము ఉండదు. కొంతమంది ప్రశ్నించారు, ఆడ ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించారు. ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నాడంట. మళ్ళీ నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? మాజీ ఎమ్మెల్యే మీద, సాయి ప్రసాద్ రెడ్డి మీద ఏ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వేమో రుజువులు ఉన్నాయని అడిగినారంట. దాన్ని దాటేసిపోతాడు. ఆయన అలవాటు చూసినాం, చాలా మీడియాలు చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏదైనా పోయినప్పుడు వార్డులలో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు అది సమాధానం ఉండదు, అని ముందుకు పోతా ఉంటాడు. ఎందుకంటే ఆ మీడియాలో నన్ను ఏం అనలేదు అన్నట్లుగా ఒక నవ్వుతో పక్క తప్పించుకుంటాడు. ఆ తెలివితేటలు బాగున్నాయి. ఒక అబద్ధాన్ని నిజం చేసే విషయంలో గనుడు ఆయన. నాకు రావు స్ట్రైట్గా మాట్లాడేదే. ఏమన్నా ఉన్నా కూడా ఎదురుగా మాట్లాడి చెప్పే పరిస్థితి మాది. నేను అన్నాను, ఏమన్నాను? సెటిల్మెంట్ చేశా అన్నాను. నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికి విభేదాలు లేకుండా పనిచేసినామే కానీ ఏం ఆశించి పనిచేయలే. అవును సెటిల్మెంట్ చేసావు, నువ్వే ఒప్పుకున్నావు, సెటిల్మెంట్ చేసావు, నువ్వే ఒప్పుకున్నావు అని గంతలేస్తున్నావు. నువ్వు సెటిల్మెంట్ చేశాను. మన దగ్గరకు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది కానీ చేయలే. నీ మాదిరిగా ఎన్ఏ చేయాలంటే ఆఫీసులో చెప్తావు, నాకు తెలియకుండా ఏం చేయొద్దండి అని చెప్పేసి. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా అని చెప్పేసి చెప్తావు. కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు ఇవ్వాలంటావు. అది పడందే నువ్వు ముందుకు పోవు. ఇంకా అన్నీ తెలుసు. ఇంకా గర్స్ విషయం తెలుసు, బియ్యం విషయం తెలుసు. నిన్న మళ్ళీ 6 నెలలు అయింది కదా, 6 నెలల నుంచి అమరావతి నగర్లో రైస్ వేయడం లేదు, మా పేదవాళ్ళకి వేయడం లేదు అని మొత్తుకుంటా ఉంటే కూడా నువ్వు పట్టించుకున్నావా? నీ పక్కలోనే ఉంటారు కదపా నీ అనుచరులు. ఏం చెప్పినావు? 6 నెలల నుంచి చెప్తానే ఉండారు. ఏదైనా ఎందుకు వేయలేదని చెప్పేసి చెప్తాను అడిగినావు పోయాడా ప్రజల్ని? 24 గంటలు మీ తరపున మాట్లాడే వాళ్ళు నేనకే ఉంటారు. మనం మాట్లాడాలి కదా, అడిపోయి ఎందుకు వేయడం లేదని చెప్పేసి అడగాలి కదా. అది నిన్ననే పోయి అధికారులంతా పోయి మీడియా వాళ్ళు పోయి చూసి మాట్లాడేదని
ఏం జరుగుతా ఉందంటే ఆటోలో వేసుకొని రైస్ వేసుకొని పోతా ఉన్నాడు. వెంటనే మీలాంటి మీడియా వాళ్ళంతా ఆడ తప్పు జరుగుతుందని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారులతో అక్కడికి వచ్చినారు. వచ్చి చూసినారు, రెడ్డి పట్టుకున్నారు. ఎందుకు మీరు కూడా నేను అడుగుతాను, మీడియా కానీ విలేకరులు కానీ ఎందుకు ప్రశ్నించారు మీరు? ఎందుకంటే మీకు ఎట్లంటే రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి, మీకు వచ్చిందంటే దాని నుంచి ఏం లాభం లేదు, దాని నుంచే మీకు లాభం లేదు, దానిలో నిజాలు లేవు. అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు మీరు మీడియా వాళ్ళు. ఎందుకంటే మీలో రావాలా, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది, రాకుండా పోదు. ఇది ఇంత అన్యాయంగా ఆదోళనలో ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఎవరు చేయలే, ఎవరు ఆశించలే. మళ్ళీ ఈరోజు ఇన్ని బయటపడితే కూడా నీతో రుజువుతో ఉన్నా కూడా నువ్వు దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే నీ శిష్యుడు కిరణ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి అట్లే ముచ్చిపెట్టి వాళ్ళ ముసలాయంకి కోర్టు ఆయన కేసు పెట్టించి ఆ కేసు ఇమ్మీడియట్గా బెయిల్ ఇప్పించి ఈ విధంగా నీ విడాదంలోన ఏదో రాజకీయాలు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీవేమన్నావు నిన్న, నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించినాను అన్నావు. నీ పాత్ర ఉంది కాబట్టి, మా పాత్ర ఏం లేదు, ఏమైనా ఉందేమో బయట వస్తుందేమో అటువి, మాది ఏమీ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అధికారులు లేనప్పుడు మేము ఇట్లా తప్పుడు పనులు చేసే పోరు. అధికారులు ఉన్నప్పుడే చేయలేము, మనోళ్ళు ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త అని చెప్తా ఉంటుంది. నీవు ఏమి లేకుండా ఏదో నేరాపడం లేపల్లా మోపల్లా మా మీద అని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన చేసినావు. కానీ నీవేం సస్పెండ్ చేయలే, నీవేమి చేపిలే, నీవేమి అక్కడ ఎవరైతే బాధితులు కాదప్పా, ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఇమ్మీడియట్గా ఏం జరుగుతా ఉంది ఆందోళన చెప్పేసి అడిగి ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి సస్పెండ్ చేశారు. కానీ నువ్వేం చేయలే. ఆ డాక్యుమెంట్ రైటర్ని కూడా కాపాడేదానికి స్టేషన్లకు పోతారు, డాక్యుమెంట్ రైటర్ని కాపాడేదానికి స్టేషన్కి పోతారు. ఎందుకు పోవాలా? తప్పు చేసినప్పుడు శిక్ష పడాలా. దాదాపుగా 10 మంది దాంట్లోనే ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ 10 మందిలో ఒక 5 మందిని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు దొరుకుతారు వాళ్ళు. పోలీసు వాళ్ళు అనుకుంటే ఎవరైతే అన్యాయంగా ఈ తప్పుడు పని చేశారో పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు చాలు వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేసేదానికి ఒకటి, వాళ్ళు లేకుండా పంపించినారు కాబట్టి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. లేదా మళ్ళీ సబ్ రిజిస్టర్ అడిగా, నేను సబ్ రిజిస్టర్ దొరికే పెద్ద కథనా? ఇదైతే పేదవాడు ఎవడైనా దొరకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆడవాళ్ళనో వాళ్ళ ఇంటి వాళ్ళు పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. రిజిస్టర్ ఏమన్నా ఒక హోదాలో ఉన్నాడా? రిజిస్టర్ పని చేసుకోవాలి. కానీ అన్ని సక్రమంగా ఉండేవే జల్దీ చేయరు. కానీ బాగా దోపిడీ చేసే విషయంలో మాత్రము అంత ఏకమైపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అదే కరెక్ట్గా ఉన్నదానికి ఎన్ని రకాలుగా సతాయిస్తారో, అది లేదు, ఆన్లైన్లో లేదు, ఇది లేదు, అది లేదు. మళ్ళీ ఇది ఏం ఆన్లైన్లో ఉందే వాళ్ళది? ఉన్నోని చనిపోయినట్లు పుట్టించి అదే రోజే డెత్ సర్టిఫికెట్, అదే రోజే ఫ్యామిలీ సర్టిఫికెట్. ఇంతకంటే నిజం ఏమైనా ఉందా? ఇవన్నీ తెలుసు మాడ. నేను చెప్పిన దానికి సమాధానం నాకు కాదు చెప్పాల్సి ఉండే, నువ్వు ప్రజలు చెప్పాలా. నాకేం చెప్తావు నువ్వు? నీవు ఇట్లు చేసినావు అట్లు చేసి ఏం చేసినావు? నువ్వు చేసి ఒకటే అడతానాయా? నువ్వు ఓ డెంటల్ డాక్టర్గా చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. డెంటల్ డాక్టర్లుగా చాలా మంది రాష్ట్రంలో నిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసావంటే నువ్వు ఎంత దోపిడీ చేసిన వాళ్ళు? ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినావే, మళ్ళీ ఇంతమంది నీకిన్న మేధావులు ఉన్నారు ఈ డెంటల్ డాక్టర్లు. వాళ్ళు ఇన్ని చేసుకోలేదే, వాళ్ళన్నీ ఎప్పుడు చేయలేదు. వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ముగినారు. కానీ నీ లెక్క
బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటూ పోయినా అంటే నీవేముండే నీకు నేను డబ్బుల్లో పుట్టి పెరిగినాను నేను మేము మా కుటుంబం అంతా డబ్బుల్లో పుట్టి పెరిగింది ప్రజాసేవ కోసం వచ్చాం అంతే రాజకీయాల్లోకి మీలాగా మేము ఉండలే అప్పుడు ఒకవేళ చదువు సరే మీ నాయన టీచర్ అని అంటున్నారు నీవు బుద్ధివంతులు అయినావు సంతోషమే నువ్వు ఈ పొద్దు మమ్మల్ని నీ 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 దారికి తీసుకురమ్మంటావా నన్ను అంటే నువ్వేం చేస్తే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తావా ఇది మంచిగా చెడ్డ అనేది ప్రజలు ఆలోచన చేస్తారు నువ్వేమనుకుంటుంటావు అంటే నీ సమాధానం చెప్పేసాను అయిపోయింది ప్రజలంతా నన్నే నమ్ముతారు అనే ఆలోచన ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి రాడు సాయి ప్రసాద్ రెడ్డి రాడు రాకపోతే రాలేదయ్యా రాకపోతే రాలేదు ఏం మాకి ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటామో ప్రజల ఆశీర్వాదం లేకపోతే పోతాం ఏముంది ఇదే పర్మనెంటా మన ఆయన వస్తాయి మన తాత వస్తాది అది బాగా ఆలోచన చేసుకో నువ్వేదో గొప్పగా నేను వస్తా మన పక్కన చెప్పట్లు చేస్తారు ఇట్లా ఏదో పెద్దది గొప్పతనంగా అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళంతా పోయి ఏం చేస్తున్నారో అందరికి తెలుసు గాంధీ షాపులతో 32,500 వసూలు చేస్తారు వాళ్ళు దాంట్లో మా వాళ్ళే 2-3 ఉన్నాయి దాంట్లో లేకపోతే లూజ్ అమ్మడానికి చెప్పేసి ప్రయత్నం చేస్తాం ఏదో రకంగా ఖచ్చితంగా అధికారులు కూడా అధికారులతో పని చేపించి దెబ్బతింటున్నాను ఇంతవరకు ఆదోళనలోనూ అధికారులతో పని చేసుకుని డబ్బు తినే పరిస్థితి ఎప్పుడు చేయలే ఎవరు చేయలే మీనాక్షి గారు ఉన్నాడు నేనున్నాడు రామయ్య గారు ఉన్నారు ప్రకాష్ గారు ఉన్నాడు అంతకుముందు స్వామి ఉన్నాడు మాకు తెలిసిందంటే స్వామి నుంచి స్టార్ట్ సీతారాం రెడ్డి ఉన్నాడు ఆ రోజుల్లో ఏమి ఇట్లాడు లేవు ఈ మధ్యలోనే నువ్వు వచ్చినాక కొత్త కొత్త పద్ధతుల్లో ఆదంలో నీవు మార్పు చూపిస్తా ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు అంటే ఆధార్ కార్డు మార్చివల్లా ఆధార్ కార్డు నుంచి మార్చి రిజిస్టర్ చేసుకోవాలి ఒకటి ఉన్నోని బతుకున్నోని చంపేసి ఇమ్మీడియట్గా ఆధార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టిస్తావు డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తావు ఒకటే రోజు చచ్చిపోయిన రోజు అన్నీ అంత ఇదిగా మార్పు తీసుకొచ్చావంటే నిజమే నువ్వు గర్వం నువ్వు ఇవన్నీ ఆలోచన చేయకోకుండా నీకు 1,40,00,000 వచ్చినాయి ఎక్కడ మున్సిపాలిటీకి 1,27,00,000 10,000 వాపసు పోయినాయి ఉంటుంది ఏం చేసినా డబ్బులు అంటే దానికి సమాధానమేలే అదే మా దాంట్లో వాళ్ళు చేసే వచ్చాయని చెప్పేసి ఓ దండం పెట్టుకొని ఏడ రోడ్లు ఏడ లేవు ఏడ కథ ఇమ్మీడియట్గా ఎంత ఎస్టిమేషన్ వేయించి ఆ 1,20,00,000కి కాంట్రాక్ట్ పిలిపించి టెండర్లు పిలిపించి మాట్లాడి టెండర్లు వేయించి మరి ఎప్పుడో స్టార్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మాకు ప్రజలకు పోవాలనే ఆలోచనతో ఆ 1,20,00,000 సమాధానమే లేదు ఏమంటే డ్రైన్లు దీనికి పెట్టినామంటారు సిల్ట్ తీసి ఏం అవసరం లేదు సిల్ట్ తీసి అవసరం ఏముంది ఎక్కడ తీసా సిల్ట్ తీస్తావు అనుకో నువ్వు పోయినావా ఫోటో దిగినావా పేపర్కి ఇచ్చినావా ఏమీ లే కాంట్రాక్ట్ ముట్టు చెప్తే ఎవరో నా కాంట్రాక్టర్ ఏమో పేరు ఉంది ముస్లిం షఫీ సైఫుల్లాకి కాంట్రాక్ట్ కట్టబెట్టినావు దాన్ని అరాలేసి ఇవ్వాలి పని చేసేట్లా నీవేమో మున్సిపాలిటీ కమిటీ దీంట్లో తీర్మానం చేసే ప్రయత్నం చేస్తావు నేను మాత్రం దీని వదిలేదు కమిషనర్ కూడా చెప్తున్నాను ఆ 1,20,00,000 ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము దాన్ని ఖచ్చితంగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే వదిలే పరిస్థితి లేదు అది బాగా హెచ్చరిస్తా ఉన్నాను అధికారులు కూడా ఈసారి ఇంటికి పోయేది మీరే నేను అనుకుంటున్నారేమో ఇప్పుడు నేను తప్పించుకొని పోతానులే నేను చేయలేను కమిషనర్కి ఎంత చెప్తా ఉన్నా మా కౌన్సిలర్ కూడా చెప్తా ఉన్నాను ఆ విషయంలో మీరంతా పోయింది యాడ సిల్ట్ తీశారు మనం సిల్ట్ తీసేటప్పుడు ఫోటో ఎందుకు దిగలే ఎందుకు ప్రచారం చేయలే నువ్వు సిల్ట్ తీపిస్తావు ఎందుకు నువ్వు తీపించినప్పుడు నేను అట్లాడు కానీ ప్రజలు తెల్లని చెప్పేసి ఫోటో దిగి సిల్ట్ తీపిస్తుంది మొదలు పెట్టించి గంపెత్తి చేస్తారు అందరు కూడా మళ్ళీ ఎందుకు చేయలేదు అంటే నువ్వు ఏమి సమాధానం ఉండదు నీతో మళ్ళీ ఏదో నిందారోపణ వేసి మళ్ళీ ఏదో ఆలోచన చేస్తూ ఉంటావు నిజాలు నీకు ఏమీ తెలియదా ఎవరైనా చెప్పింది ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కానీ నీవు
స్వతహాగా నీకు తెలిసింది ఏమీ లేదు. అది అందరికీ తెలుసు. అది ఏదున్నా ఊరికి సర్వే నెంబర్లు ఇన్ని ఏం చేస్తావు సర్వే తీసుకొని ఇంకా మర్చిపోయినా ఒక నవీన్ని తీసేడు ఏంటి, ఇంకా ఏడాది తీసేస్తే అన్ని సరిపోతాయి. ఊరికి ఎందుకు ఇది తినా అని చెప్పి 8 నెలల వచ్చి నువ్వు 8 నెలల మా కృష్ణమ్మేమో కబ్జా పిట్టా చిట్టా అవుతుంది. ఎప్పుడు చిట్టా అవుతుందో అది కాసుకోమంటే నేను ఆదంలో ఉన్నాను, మళ్ళీ పోతే చిట్టా అవుతాను అని పోయినారంటారని ఆదంలోనే కూర్చోను. ఎందుకంటే మళ్ళీ చిట్టా నేను ఉండాలి కదా, ఏమి ఇస్తుంది ఏం చిట్టా అని. ఇట్లా ప్రచారాలు చేసి మీరు అధికారులకు రావడానికి ఒక కారణమే. కానీ ఎందుకంటే అన్నిటికంటే స్పీడ్ పోయేది పుకారు. ఎంత స్పీడ్గా పోతా అంటే అదే ఉందా లేదా అవునా కాదని చెప్పేసి ఆలోచించే పరిస్థితి. దాని ఇమ్మీడియట్గా ప్రజలంతా దాని మీద మాట్లాడుతుంటారు తీర్మానంలో కూర్చొని. ఎందుకంటే ఒకటి ఎవరైనా కానీ ఎవరు ఆస్తులు వాళ్ళవేనప్ప. మా తాత వాళ్ళు వస్తా మా నాయన వాళ్ళు వస్తా మాకి సంబంధించింది ఉంటావే కానీ నీవు దాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేసి పుట్టినామా మనమేమన్నా ఆస్తులు దోచుకుంటే వాళ్ళకేమన్నా మనమేమన్నా బంధువులా లేకపోతే వాళ్ళకేం పుట్టినామా? మీటింగ్లో ఉన్నాను. ఇంత అధ్వానంగా ఆదంలో జరుగుతా ఉంటే మా పార్టీ ఎప్పుడు చూస్తూ కూరుకోదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. నువ్వు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేయొద్దుడా. మేమేదైతే నీకు మంచి జరుగుతుంది. నీకు ఏదైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామో దాని మీద సక్రమంగా మాట్లాడి ప్రజలకు చేసే బాధ్యత మీకుంది. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. నీ మీద విమర్శలు చేస్తే మాకు వచ్చేది ఏంలే. ఆదంలో ఇట్లా జరుగుతూ ఉంది, భీము దోపిడీ అవుతా ఉంది, కోడిగుడ్లతో దోపిడీ అవుతా ఉంది, పేదలకు ఇచ్చే రేషన్లో వాళ్ళు పేదోళ్ళ కోసం ప్రభుత్వం ఇస్తే రేపు ఏమవుతుంది ఇవన్నీ తెలుసా అంటే ఇప్పుడు మనకు 37 రూపాయలు పడతా ఉంది. అది కేజీ కొని ఇస్తున్నాను, పేదలకు ఇస్తున్నానికి. మీరు దాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క టీము ఒకరికి ఏర్పాటు చేసాము. గరస ఒకరికి పెట్టినావు, కోడిగుడ్లు ఒకరికి పెట్టినావు, రైస్ ఒకటి పెట్టినావు, కాంట్రాక్ట్ ఒకటి పెట్టినావు, ఇసుక ఒకటి పెట్టినావు, తర్వాత బ్రాంతి షాపులు ఒకటి పెట్టినావు. ఇట్లా నీ హాస్పిటల్లోన నర్సులు ఇంకా కింద పేసే పనులు ఎవరు రకాలుగా ఉంటారు అట్లా పెట్టినావు కదా. అంతేగాని నీవేమి కూడా నిన్ను నమ్మేదే లేదు. ఆడవాళ్ళు ఇప్పుడు పొరపాటు చేసుకున్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నీకేం సంబంధము? హైందవ అదే మీటింగ్ పెట్టారడా, ఏం మీటింగ్ అది? హైందవ శంకారం పెట్టా. నీకేం సంబంధము? నీకు పని ఉంటే చెప్పి పో, 10 రోజుల తర్వాత వస్తా అని పోయినావు. ఏదో లేట్ ఇట్లా చూపించాడు, ఏదో ఓపెన్ ప్లేస్ ఇట్లా చూపిస్తుంది, వీడియో పెట్టి. ఏం అవసరమా నీకు? అంటే ఇదేమో నీకే అప్పు చెప్పి నీకే ఉండారయ్యా. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు దానికి, నీకు చెప్పరు. నువ్వు విశ్వ హిందూ పరిషత్ కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన నువ్వు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సపరేట్గా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు వసూలు చేస్తారు డబ్బులు, వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. నీవు సపరేట్గా నాకు 5 కోట్ల ఖర్చు అవుతా ఉంది, నా మీద భారం మోపినారు, నేను అంతా చెయ్యాలా అని చెప్పేసి ఒక ఫోటో పెట్టినావు అంతే. నువ్వు ఇట్లా పెట్టేది ఒక ఫోటో పెట్టినావు, ఫోటో కూడా కాదు వీడియో తీసినావు, పంపించినావు ఆందోళనకి. ఇట్లా పెట్టి ఇట్లా చూపించాడు. నీ తర్వాత బాధ్యత ఏం చూపించలేదు కదా నువ్వు వాడు ఉండి. కానీ మళ్ళీ అంత కష్టపడినవాడు నిన్నెందుకు కింద కూర్చోబెట్టినారు? నిన్ని బాధ్యత పోయినాడు, పైన ఒక స్టేజ్లో ఉంటావు, కింద ఎందుకు కూర్చోబెట్టినారు అందరు సరిగా నిన్నే? ఇంత ఫోన్ చేసి అసోసియేషన్ ఫోన్ చేసేది, పెద్దోళ్ళకి ఫోన్ చేసేది, నాకు ఇయ్యాల అంటే వాళ్ళు సార్ వసూలు చేసి వాళ్ళదే నాది నాదే, వాళ్ళదే నాదే. చంద్రకాంత్ రెడ్డి 1,00,000 ఇచ్చాడు సార్ దీని తరపున. ఇట్లా అన్ని అసోసియేషన్లు ఉన్నాయి, అన్ని అసోసియేషన్లకు వసూలు చేసి ఈయన ఒకసారి చేసి వాళ్ళు చెప్తే ఆ పిఏ భలే దొరికినాడు. పిఏ మాత్రం
ఓ 10 సార్లు చేస్తారు సదాయిపు కాకేం పోతే బాయని ఏదో ఇచ్చి పంపిస్తామనే పరిస్థితి. అందరూ బాధపడుతున్నారు ఆందోళనలో. వాళ్ళు విశ్వేంద్ర పరిస్థితులు కూడా చెప్పారు, నీకు సంబంధం లేదు మాకు సంబంధించిందని చెప్తే కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు వసూలు చేశారు. పాపం ఏదో వెహికల్ ఇవ్వండి మేము పోతాము, ఇంత ఖర్చు వస్తుంది, 10,000 15,000 వస్తుంది అది చెప్పినారు అంతవరకు. ఈయన ఒకటే అసోసియేషన్లో కలబడినాడు, ఇంక ఇదే ఛాన్స్ వచ్చింది నాకేం చెప్పేసి. నువ్వేం పోతావు, అదేదో మొదలు వచ్చినప్పుడు జోలి పడతావు, నీ ఇంటికి వస్తావు రూపాయి నువ్వు. ఎవరు కష్టంలో ఉన్నాడంటే ఇవ్వు, హాస్పిటల్ పోవాలంటే ఇవ్వు, చచ్చిపోయినాడంటే ఇవ్వు, పెళ్ళిళ్ళంటే ఇవ్వు. వాళ్ళు వచ్చినాడంటే నేనేంటికి వెళ్ళి పెళ్ళిళ్ళకి అని చెప్తామని చెప్పేసి అందరూ చెప్తారు. ఇక్కడ వాళ్ళది వాళ్ళ ఇష్టం, అమ్మ మాది మా ఇష్టమో, మేము ఉన్నంత వరకు పదే సాయం చేయాలని చేస్తా ఉన్నామని చెప్పేసి ఒక సమాధానం చెప్పి ఏదో వాళ్ళు వచ్చిన వాళ్ళకి లేదనుకోకుండా పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఎవరైనా అడిగింది తాళిబుట్లు మెట్టి ఇచ్చే తీస్తాను, కష్టంలో ఉన్నాక సాయం చేస్తాను. అది మాత్రం ఇది ఆగే పరిస్థితి లేదు ఏదున్నా కూడా. అంతేగాని నీవేమో జోలికి పట్టచ్చు, నీవేమో అందరు చేసి ఫోన్ చేసి వసూలు చేయొచ్చు. అందరూ తిట్టుకుంటా భయపడి ఎందుకు ఇవ్వాలి సార్ మేము ఎందుకు ఇస్తామనే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇచ్చాము ఏది ఇచ్చేయలేదని చెప్పే పరిస్థితి లేదైతే చెప్పే ధైర్యం కూడా మా వాళ్ళకి లేదంత. మా చంద్రకాంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినావా, వానికి ఎందుకు ఇచ్చినావా, సారీ వాళ్ళకి ఎందుకు ఇచ్చినామంటే అది తీసేయండి, వాళ్ళకి ఎందుకు ఇచ్చినామంటే ఏం చేయాలి మామ ఇంకా అసోసియేషన్ వాళ్ళు ఇస్తాంలే అంటే ఇస్తే అంటాడు. ఇంత భయం పెట్టినావే ఆదోన్లో, మళ్ళీ స్వేచ్ఛగా బతుకుతున్నారు ఆదోన్ ప్రజలంట. స్వేచ్ఛ ఇట్లా ఉంది ఆదోన్ రాజకీయాల్లో. ఇంకా తెలుసు కదా కృష్ణమ్మ గొంతు నొక్కలని చూసి మిమ్మల్ని పత్రిక వాళ్ళని మీడియా వాళ్ళని గొంతు నొక్కాలని చెప్పేసి ఏదో వాళ్ళ మీద కేసు పెట్టి బనాయించి సతాయిచ్చి చేయాలనుకోనే అది రివర్స్ అయ్యేలోపలే ఏంటంటే మీలో కూడా అప్పుడు అనుకుంటే మీడియాకు కూడా చీము నెత్తులు ఉంది కాబట్టి వంతు అనిపించుకోవాలని చెప్పేసి మేమే ప్రజలకు తెలియజేస్తాం, మమ్మల్నే వీళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక ఐక్యమత్యంతో అన్ని మీడియాకు సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అక్కడికి ఆగిపోయింది. ఎంతసేపు ఉన్నా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని మీ మీద ప్రతిభం చెలాయించే పరిస్థితి, ప్రజల మీద మన మీద ప్రతిభ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం తప్పితే ఇంకోటి ఏంలే. ఏదున్నా కూడా ప్రజలకి పోలీసు ఉండాలనే రక్షణ ఉందని చెప్పేసి చాలా మంది నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఏమైతా ఉంది ఆదోన్లో కొట్టించుకున్నా మన మీద కేసు.